పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా, ఆరాధన బట్టి, సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో ప్రభా, నీ వాక్యపాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. మీ నామానికి మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా మరి వర్తమానం ఉండటానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. సంఘ బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. దయచేసి వారు వీరు అని వ్యత్యాసం లేదు, అందరికీ చెప్తున్నాను. వీలైతే శనివారం ప్రతి ఒక్కరూ కూడా మీ పనులను దయచేసి త్వరగా ముగించుకుని, లేదా పనులు కొన్ని ఉంటాయి వాటిని దేవుని కోసం నష్టపరుచుకుని, పౌలు గారు అంటారు, ఏవేమి నాకు లాభకరములో వాటిని నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నారు. కాబట్టి శనివారం ఉపవాస ప్రార్థనకి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా రావాలని ప్రభునామంలో హెచ్చరిక తెలియజేస్తున్నాను. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. ఉపవాసముతో అందరూ పాడాలి. కీడులన్నీయు తొలగిపోవును. కోట్లు ధాన్యముతో నింపును. క్రొత్త పానము త్రాగించును. కోట్లు ధాన్యముతో నింపును. క్రొత్త పానము. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. పరమ తండ్రితో. హల్లెలూయా. కాబట్టి పాటలో ఉన్న అర్థాన్ని మీరు గమనించారని నమ్ముతున్నాను. వివరించాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం పోతాయంట? కీడులన్నీ. ఆదివారం ఒక ఆరాధనకే పరిమితమైన కృపా మినిస్ట్రీ సంఘ బిడ్డలందరికీ చెప్తున్నాను, దయచేసి శనివారం ఉపవాస ప్రార్థనకు రండి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మన కుటుంబానికి రావటానికి సిద్ధంగా ఉన్న కీడులు తొలగిపోతాయి. ఉదాహరణ చెప్పంటారా? అహాబు పాపం చేశాడు. పాపం చేస్తే ఏలియాని పంపించాడు. ఇదిగో ఈ శిక్షణ పంపిస్తానని నువ్వు వెళ్ళి చెప్పు అని. అహాబు వణికిపోయి గోని పట్టా కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, చూసావా? అహాబు ఎంత వణుకుతూ వినయంగా నటిస్తున్నాడు, చూసావా? వినయంగా ప్రవర్తిస్తున్నాడు, నటిస్తున్నాడు కదా, వినయంగా ప్రవర్తిస్తున్నాడు, చూసావా? అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సరే వణుకుతున్నాడు కదా, భయపడ్డాడు కదా, ఉపవాసం ఉన్నాడు కదా, ప్రార్థన చేశాడు కదా, అతని కాలంలో రావాల్సిన కీడును ఎవరి కాలంలో రప్పిస్తాను? తన తర్వాత తరం వారిలో నేను రప్పిస్తాను. తన తర్వాత తరం వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ కీడును కూడా తప్పించేవాడు. యోనాతో చెప్పాడు, యోనా, నినివే పట్టణానికి ఏం కలుగును? చెప్పండి, ఏం కలుగును? దుర్గతి, అంటే నాశనం కలుగునని చెప్పు. ఆ ప్రకటన విన్న నినివే ప్రాంత ప్రజలందరూ ఏమున్నారు? ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తానన్న దేవుడే ఆ పట్టణాన్ని ఏం చేశాడు? రక్షించాడు, సంరక్షించాడు, కాపాడాడు. శనివారం మాకు ఉపవాస ప్రార్థన అక్కర్లేదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, 7:30 కానీ 9 గంటల వరకేనండి. నేను 10 గంటల వరకు ఉంచవచ్చు, 11 గంటల వరకు ఉంచవచ్చు. కొంతమంది అంటున్నారు, అయ్యా అంత సమయం కాబట్టి రాలేకపోతున్నాం అంటున్నారు. కాబట్టి కొంత సమయం అయితే మేము రాగలం అంటున్నారు. కాబట్టి నేను సమయాన్ని కుదిస్తున్నాను, మీకోసం నేను సమయాన్ని తక్కువ చేస్తున్నాను. అందరూ వస్తే బాగుంటుందని. రాత్రి చాలా మంది వచ్చారు, మంచిది. కాబట్టి మానకుండా, దయచేసి సాకులు చెప్పకుండా ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకి రావాలని
ఏమండి, నేనేమి హెచ్చరికగా చెప్పట్లేదు, రాకపోతే నష్టపోతారని చెప్పట్లేదు, వస్తే దీవెన పొందుకుంటారు అని చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి శనివారం ఉపవాస ప్రార్థనకి రండి. అలాగే ఆదివారం 8 గంటలకే కాన్వెంట్లో కూడా అలాగే కదులుతున్నావా? మీ టీచర్కి ఫోన్ చేసి చెప్తాను నేను, అర్థమవుతుందా? కుదురు కూర్చోవాలా. రాబోయే రోజుల్లో కాబోయే పాదిరి అవ్వాలంటే ఇప్పటి నుంచి నిలకడ ఉండాలా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిపాటు విజయ పాస్టర్ గారు అలాగే మా ఇంటి దగ్గర జూన్ 9కి నా పుట్టినరోజు కుడికి పెడితే నేను వెనకాల కూర్చునేవాడిని కుదురుగా. వాళ్ళ అబ్బాయి అటు ఇటు తిరిగేవాడు. పాస్టర్ గారు అబ్బాయి అటు ఇటు తిరుగుతున్నాడు. విశ్వాసికి బిడ్డ అయిన కుదురు కూర్చున్నాడు. రాబోయే రోజుల్లో కాబోయే పాదిరి అన్నాడు ఆయన. ఆ రోజులో తిట్టుకున్నాం మా అమ్మ నేనేమో కానిస్టేబుల్ అవ్వాలో నా ఆశ. ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్ళవై అంటే పాస్టర్ అవుతావు అన్నాడు ఆయన. దేవుడు ఆమెను అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి కుదురు అనేది, భయభక్తులు అనేది చిన్న వయసులోనే మనం నేర్పించాలి. మరలా చెప్తున్నాను, గ్రూపులో వీడియో కూడా పెట్టాను. మన కేజీఆర్ కాన్వెంట్ వారు చక్కగా తయారు చేసి పెట్టారు. చిన్న పిల్లల్ని రోడ్ల మీద వదిలిపెట్టొద్దు. కుక్కలతో బాధ, ఎండతో బాధ, మంచినీళ్ళ దగ్గరికి వెళితే చెరువులో పడిపోయి చనిపోతున్నారు, అదొక బాధ. పిల్లలు ఎత్తుకుపోయి వస్తున్నారు, బంగారాలు తెంపుకుని వెళ్ళిపోతున్నారు. మన ఊళ్ళో కూడా జరిగిందంట. ఏమంటే చైన్ లాక్కెళ్ళిపోతుంటే ఆమె కొంచెం బలంగా రాక్కోబట్టి ఆ 4 కాసులు ఆగింది. కాబట్టి నాకేముంది కదా అని వేసుకుని మెడలో చైన్ వేసుకుని ముగ్గులు ఏమాకండి అమ్మ, కలాపులు కొట్టమాకండి. అర్థమవుతుందా? ముగ్గులు వేసేటప్పుడే వస్తున్నారంట. ఈ ఫోటో చూపించి ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారంటే ఈ ఫోటో యొక్క తీక్షణంగా చూస్తే టపక్ మంది తెంపులు వెళ్ళిపోతాడు. ఎక్కడెక్కడ పట్టణాల్లో చూసేవాళ్ళం, ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా వచ్చారు. ఎందుకంటే ద్రవ్యోల్బల సమస్య పెరిగిపోయింది కదండి. ఆహారం తక్కువైపోయింది, రేట్లు ఎక్కువైపోయినాయి, డబ్బులు లేవు, పనులు లేవు. కాబట్టి ఒక్క కాసు దొరికిన పండగే కదా. 1,00,000 2-3 నెలలు బతికేవచ్చు. 1,50,000 అయిపోయిందండి. 1,00,000 చిల్లరా. వాటి మీద మనకి ఎక్కువ ఆలోచన ఉండదు. అందుకని అవి రేట్ల గురించి మనం పట్టించుకోం. దేవునికి స్తోత్రం చెప్పండి. నా బంగారం అంతా ఇదే, నా బంగారమ్మా యేసు రాజా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. కాబట్టి మీ మెడల్లో గొలుసులు జాగ్రత్త, చేతికి ఉంగరాలు జాగ్రత్త, సెల్ ఫోన్లు జాగ్రత్త. ఇలా పట్టుకున్నారు, వెళ్తున్నారు, లాక్కెళ్ళిపోతున్నారు, ఫోన్లు కూడా లాక్కెళ్ళిపోతున్నారు. సరే, మరలా చెప్తున్నాను, ఆదివారం రాకుండా, శనివారం రాకుండా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళకి ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతా. కూలికి వెళ్తే మనకేమొస్తుంది? కూలి వస్తుంది సాయంత్రానికి. వ్యాపారానికి వెళ్తే ఏమొస్తుంది సాయంత్రానికి? లాభం వస్తుంది. ఉద్యోగానికి వెళ్తే ఏమొస్తుంది? నెలాఖరికి జీతం వస్తుంది. మరి దేవుని మందిరానికి వస్తే ఏమొస్తుంది? అబ్బా, అన్నీ తెలుసు మీకు. దేవుని మందిరానికి వస్తే దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది అని మీరే అన్నారు. మరి దేవుని మందిరానికి రాకపోతే అమ్మ, ఆ మాట మనం అనకూడదు. అబ్బా, తప్పది. ఆశీర్వాదం కోల్పోతామండి. ఆశీర్వాదం లేని చోట, వెలుగు లేని చోట ఏముంటుంది? దీవెన లేని చోట ఏముంటుంది? ఇక అది నా నోటితో నేను చెప్పకూడదు. కాబట్టి దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. నిలిచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతం. హల్లెలూయా. నా వాక్య సమయం అయిపోతుంది, అందుకని ముగించేస్తున్నాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు దీవెన రావట్లేదంటే కుదరదు. మందిరానికి రావాలి, ఉపవాస ప్రార్థనకు రావాలి, ఆరాధనకు రావాలి, దైవజనుడు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపాలి. దైవజనుడు చెప్పాడు, అమ్మా మొదటి అప్పం తీసుకురా. తీసుకెళ్ళిందా లేదండి? ఆశీర్వాదం వచ్చిందా రాలేదా? దైవజనుడు చెప్పినప్పుడు, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటకి మన విధేయత చూపిస్తే, మన విధేయతే ఆశీర్వాదానికి మార్గం. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను వాక్యం చెప్తున్నప్పుడు నా వైపు చూడండి, బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ వైపు చూడండి. ఇప్పుడు తీయండి పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం. గత ఆదివారం నేను వాక్యాన్ని మధ్యలో ఆఫ్ చేసేసాను, ఎండ తీవ్రతను బట్టి నాకే గుమ్మాయి మామూలుగా రావట్ల వేడి. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా చల్లని వాతావరణం ఉంది. కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 3వ వచనం. నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలదు, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను, ఇంచుమించు వీలైతే ఈ వారంతో ముగించేస్తాను, లేదా ఇంకొక పేరు ఉండొచ్చు, వచ్చేవారు కూడా ఉండొచ్చు. మరలా చెప్తున్నాను, నీవు పూసుకొను పరిమళ తైలం. పరిమళ తైలం అనే మాట ఆయన ధరించిన నామము అని అర్థం.
సువాసన అంటే దాని అర్థం ఏంటంటే ఆయన శక్తి, ఆయన బల ప్రభావాలు, ఆయన గొప్పతనం. ఇన్ని వారాలుగా నేను 12 వారాలుగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని విషయాలు, షులమితి అంటుంది, అయ్యా నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది. పోయబడిన పరిమళ తైలముతో ఎక్కడ పరిమళ తైలం ఉంటే అక్కడ సువాసన వస్తుందో, ఎక్కడ ఆయన నామం ఉంటే అక్కడ ఆయన సువాసన ఉంటుంది. అక్కడ ఆయన బలం, అక్కడ ఆయన ప్రభావం, అక్కడ ఆయన శక్తి, అక్కడ ఆయన ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. కాబట్టి షులమితి అంటే సంఘం, ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఆమె ప్రభువును ఆరాధిస్తుంది. ఈ వచనంగా మనం నేర్చుకునే మాట ఏంటంటే మనం కూడా షులమితిలా ఉండాలి. అంటే ఎత్తబడే సంఘం మాదిరి ఉండాలి. ఎత్తబడే సంఘం మాదిరి ఉండాలంటే ఈ భూమి మీద మనం దేవుణ్ణి అత్యధికంగా ఆరాధించేవారుగా ఉండాలి. ఇక పరలోకానికి వెళ్ళాక ప్రసంగాలు ఉండవు, పరలోకానికి వెళ్ళాక వేరే వేరే పనులు ఉండవు, నిత్య ఆరాధన జరుగుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఆరాధనలో మీరు అలవర్చుకుంటేనే, ఇక్కడ ఆరాధనలో మీరు సీనియర్ మోస్ట్ అయితేనే అక్కడ కూడా మనకి స్థానం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆరాధించాలి ఆయన్ని? ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు. యెహోవా షమ్మా అని ఈ మాటను మీకు చెప్పాను. ఎవరు మాట్లాడారు ఈ మాట? యెహెజ్కేలు గారు. ఎక్కడుండి చెప్పారు ఈ మాట? చెరలో ఉండి ఎలాగా దేవుని దర్శనం పొందుకుని ఆ మాటను ప్రకటించారు. తదుపరి దినాల్లో ఆ మాట ప్రకారంగా యూదులు తిరిగి వచ్చారు, దేవాలయం కట్టారు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. నేటి కాలానికి ఈ వాక్యాన్ని మనం ఎలా ఆపాదించుకోవాలంటే, నేడు శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీకు దేవుడు తోడై ఉంటాడు అనేదే నా వాక్య ప్రసంగం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరెవరికి తోడై ఉంటాడు దేవుడు? యథార్థవంతులకు తోడై ఉంటాడు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ఆయన చుట్టూ దూతలు, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఎవరిని పెడతాడు దేవుడు? దేవదూతలు కావలి పెడతాడని ఈ విషయాలు చెప్పుకుంటా వచ్చా. యోసేపు యథార్థత కలిగిన వాడు కాబట్టి యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుని ప్రైమ్ మినిస్టర్గా దేవుడు చేశాడు. చెరసాల్లో ఉన్న యోసేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడు, అనేకులు ఆకలి తీర్చాడు. దావీదు యథార్థంగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలీలకు రాజుగా చేశాడు. అనేకులని పెంచి పోషించేటటువంటి స్థాయికి దావీదు మహారాజు వచ్చాడు. ఈ రోజున మీరైనా నేనైనా దేవుని కృప మనకి తోడై ఉండాలంటే యథార్థంగా ఉండాలి. యోసేపులాగా జీవించాలి, దావీదులాగా జీవించాలి. మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం లోతుగా వెళ్దాం. పార్ట్ 12, పార్ట్ 12 ఏమంటే 12వ భాగం, 12వ ప్రసంగం ఈ పేరు మీద. ఇప్పుడు తీయండి ఆదికాండం 26వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి. ఆదికాండం 26వ అధ్యాయం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము. అదిగో నోట్ దిస్ పాయింట్ అండి. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పాను. ఎన్ని వచనాలు చదువుకున్నా? 5 వచనాలు చదువుకున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ఈ 5 వచనాల్లో నుంచే ప్రశ్న అడుగుతా. అడగటం ఎక్కువైపోయి అలవాటు అయిపోయింది నాకు. రోజు ప్రశ్నలు పెట్టి 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 ప్రశ్నలు ఎత్తే కానీ నాకు ప్రసంగం నడవట్లా. చదువుకుంటారా? చదువుకోండి, కాసేపు చదువుకోండి. మరి బైబిల్ ఒళ్ళో పెట్టుకోరా? అది ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఈ 5 వచనాల్లో మీకేం అర్థమైంది అంటే, ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించడానికి లేదా ఇస్సాకుకు దేవుడు తోడై ఉండడానికి గల కారణం ఏంటో చెప్పండి. అక్క చెప్పింది, మళ్ళీ కొంచెం గట్టిగా చెప్పండి.
తండ్రి వల్లే ఇస్సాకు కూడా కరెక్ట్ పాయింట్. తండ్రి ఏం చేశాడు? అది సిస్టర్ గారు కొట్టని చెప్పట్లే గట్టిగా, అమ్మ కొట్టరే గట్టిగా. యాలయనగా 2 సార్లు ఉంది ఈ మాట, యాలయనగా. మనం విచిత్రం ఏంటంటేనండి, వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోం, ఏదో నవలలు చదువుకున్నట్టు చదివేసుకుంటే వెళ్ళిపోతాం. ఈ 5 వచనాల్లో ఇస్సాకుకి దేవుడు ప్రత్యక్షమై నేను నీకు తోడే ఉంటాను, నేను నీకు తోడే ఉంటా. యాలయనగా ఎందుకు అక్కడే ఉంది, అక్కడే చెప్తున్నాడు ఆన్సర్. నేనేమి ఒకప్పుడు మేము చదువుకున్న దినాల్లో 5th, 6th, 7th క్లాస్ ఆ రోజుల్లో మా మేడం హోంవర్క్ ఇచ్చేది. హోంవర్క్ ఇస్తే ఇంటికి వచ్చిన తర్వాత గైడ్లో చూసి ఎక్కించేసి పట్టుకెళ్ళి ఇచ్చేసేవాడిని. అరే కొట్టండి చప్పట్లో అనేది తెలియదు నాకు వచ్చినట్టు, నేను నాకు వచ్చి చేయలా, గైడ్లో చూసి కాపీ కొట్టాను అనమాట. ఇక్కడ కాపీ పేస్ట్ చేయక్కర్లా, మనం కాపీలు కొట్టక్కర్లా. అసలు వాక్యానికి పక్కనే ఉంటది సమాధానం. మన వెతకక మనకు దొరకట్లా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, అర్థమవుతుందండి? పవిత్రమైన భక్తి అంటే, నిష్కలంకమైన భక్తి అంటే ఏదనగా తర్వాత ఉంటుంది, దిక్కులేని వారిని విధవరాండను పరామర్శించటం పవిత్రమైన భక్తి. ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను కాపాడుకొనుటే నిష్కలంకమైన భక్తి. ఇలా పక్కనే ఉంటుంది సమాధానం. ప్రశ్న తర్వాతే సమాధానం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మరలా అడుగుతున్నా, ఇస్సాకుకు దేవుడు తోడై ఉండడానికి గల కారణం స్పష్టంగా చెప్పండి అందరూ కూడా. అబ్రహాము దేవుని ఆజ్ఞలను విన్నాడు. మరలా చదువుతున్నాను చూడండి, ఆఖరి మాట నేను ఒక్కనే చదువుతాను, వినండి, నా వెనకాల చెప్పండి అవసరం అయితే. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను. ఇప్పుడు రోజులు చెల్లెమ్మ ఉంది, బుడ్డపిల్ల పేరు ఏంటమ్మన్నారు? చిన్న రోజులి, మనం అలాగే పిలుచుకుంటున్నాం కదా. ఇప్పుడు రోజులి కుమార్తెకి దేవుడు తోడై ఉండాలంటే రోజులు ఏం చేయాలి? దేవుని ఆజ్ఞల్ని, ఆయన విధుల్ని, ఆయన కట్టడల్ని పాటించాలి. ఇప్పుడు సంకీర్తనకి దేవుడు తోడై ఉండాలంటే ఎక్కడికి చెప్పిందమ్మా? కొద్దిగా అల్లరి ఎక్కువ ఉంటుంది, అందుకని ఇక్కడ కూర్చున్న బుద్ధిమంతురాలు. అక్కడే కూర్చుంటే చక్కగా ఫ్యాన్ కింద ఉండేదానుగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు తోడే ఉండాలంటే తల్లిదండ్రులకు మేమేం చేయాలి? కట్టమాట చెప్పండి, దేవుని మాట వినాలి, ఆయన ఆజ్ఞలు. భానుకి దేవుడు తోడే ఉండాలంటే ఏం చేయాలి? స్వప్న చక్రీలు ఇద్దరు ఏం చేయాలి? ఆయన విధుల్ని, ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడం తూచా తప్పకుండా పాటించాలి. ప్రార్థన చేస్తే కాదు దేవుడు తోడై ఉండేది, అది వేరే సబ్జెక్ట్. తోడే ఉంటాడు ప్రార్థన చేస్తే, కానీ దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే ప్రార్థన కంటే ముందు మనం కట్టడలను ఆజ్ఞను పాటించినప్పుడే. ఇప్పుడు లక్ష్మీ పిన్ని, తిమ్మతి బాబాయ్ ఉన్నారు, వీరిద్దరు కట్టడలను పాటిస్తున్నారు, ఆజ్ఞలకు లోబడుతున్నారు. అప్పుడు వీరిద్దరు పిల్లలకి దేవుడు ఏమవుతాడు? మీకు క్లారిటీగా చెప్తున్నా. నేను ఈ మధ్య కొన్ని ప్రసంగ తీరులు నేర్చుకుంటున్నాను. ప్రసంగాలు బల్లగుద్ది ప్రసంగాలు చేసేయకుండా మీకు అర్థమయ్యే ఒక మాట చెప్పి ముగించేసినా చాలా అనిపిస్తుంది నా బతుక్కి. దేవుని స్తోత్రం చెప్పండి. నా మట్టుకు నేను 1-2 గంటల ప్రసంగం వింటున్నానండి. అన్ని గుర్తుంటాయా? ఏదో 1-2 మాటలు మనకు టచ్ అయితే, ఆ టచ్ అయ్యే విధంగా మీకు ఒక మాట 2 మాటలు టచ్ చేసి నేను వెళ్ళిపోతాను. పెద్ద ప్రసంగాలు చేయను ఇక్కడి నుంచి నేను. చూడండి 26వ అధ్యాయంలో 24వ వచనం ఉంటుంది చూడండి. 26వ అధ్యాయం ఆదికాండం అండి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళిన ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, అదిగో నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి. చాలండి. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకుకి దేవుడు తోడై ఉంట కారణం ఏంటి? అబ్రహాము. ఈరోజు చాలా మంది పిల్లల్ని ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే టీవీలకు అప్పగించేస్తున్నారు, లేకపోతే అటు ఇటు వ్యర్థమైన వాటికి సమయాన్ని అప్పగించేలా చేస్తున్నారు. దేవుని యందు భయభక్తులతో పిల్లల్ని పెంచట్లా. అబ్రహాము ప్రార్థనాపరుడు కాబట్టి ఇస్సాకు కూడా ఏమయ్యాడు తెలుసా? ఇస్సాకు సాయంకాల సమయమున పొలమునకు దేనికి వెళ్ళాడు? ధ్యానింప బయలు వెళ్ళాడు. ఈ రోజున చాలా మంది పిల్లలు సాయంత్రం అయితే ఎక్కడికి వెళ్తున్నారు? పొలిమేరలకు వెళ్తున్నారు, క్లబ్బులకు వెళ్తున్నారు,
సినిమా హాల్కి వెళ్తున్నారు. కానీ ఇస్సాకు సాయంకాలమున పొలమునకు ధ్యానింపబయలు వెళ్ళాను. పొలము అంటే సంఘానికి సాదృశ్యం. ధ్యానింపబయలు వెళ్ళాను. ఇస్సాకు ప్రార్థనా పరుడు తెలుసా? ఇస్సాకు ప్రార్థనా పరుడు అని మీరు ఎలా చెప్పగలరండి? ఇస్సాకు భార్య పేరేంటో చెప్పండి మీరు. రెబకా కూడా గొడ్రాలై ఉంది తెలుసా? కొన్ని సంవత్సరాలు. ఇస్సాకు మనవి చేయగా ఇస్సాకు ప్రార్థన ఆలకించి రెబకా గర్భాన్ని తెరిచాడు అని ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు చెప్పండి, మరి ఇస్సాకు ప్రార్థన పరుడు కాదా? ఎలా వచ్చింది అతనికి ప్రార్థించే అలవాటు? అబ్రహామును బట్టి. అబ్రహాము తన తండ్రి ఆయన అబ్రహాము ప్రార్థన చేస్తే ప్రార్థించేవాడు, కొండెక్కితే కొండెక్కేవాడు, కొండ దిగితే కొండ దిగేవాడు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడండి. కాబట్టే ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము చనిపోయాడు. తర్వాత ఇస్సాకు కాలంలో ఓ సంఘటన జరిగింది. అబ్రహాము దినములలో కరువు వంటి కరువు గాక మరొక కరువు ఆ ప్రాంతానికి వచ్చింది. అప్పుడు పలానా చోటికి నువ్వు వెళ్ళొద్దు, పలానా చోటికి నువ్వు వెళ్ళని దేవుడే ప్రత్యక్షమై చెప్పాడు. నువ్వు వెళ్ళి చోటల్లా నేను నీకు తోడే ఉంటానని చెప్పాడు. దేవుడు చెప్పినట్టే ఇస్సాకు వెళ్ళాడు. ఆ ఇస్సాకుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా? దేవుడు ఆశీర్వదిస్తేనంటండి ఎలా ఉంటుందంట? మనుషులు ఓరవలేనంతగా దేవుడు ఆశీర్వదిస్తాడంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎక్కడుంది ఈ మాట చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం. మూసేవద్దు మీరు. 14 వచ్చిన అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున అతని యందు ఫిలిష్తీయులు అతని యందు ఎందుకు అసూయపడ్డారు? డెవలప్ అయిపోతున్నాడంట ఇస్సాకు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే అభివృద్ధి చూస్తారు. చూడండి 12వ వచనంలో ఉంది, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. ఈ రోజున నీ జీవితంలో నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? దేవుని ఆశీర్వాదం పొందుకుని నువ్వు క్రమక్రమంగా అభివృద్ధి పొందాలనుకుంటున్నావా? నీ ఇతరులు కూడా నిన్ను చూసి వారవలేనంత ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకుంటే దేవుడు నీకు తోడే ఉండాలి. దేవుడు నీకు తోడే ఉండాలంటే ముందు నీ తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఉండాలి. అంత మాత్రమే కాదు, నీ ప్రవర్తన కూడా ప్రాముఖ్యం. నీ తల్లిదండ్రులు భయభక్తులు కలిగిన వారే ఉండి నువ్వు భయభక్తులు లేకపోయినా పర్లేదా? లేదు, నువ్వు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, ఇస్సాకుకి శాంతి దూత అని పిలుస్తారు. ఏం పిలుస్తారండి? శాంతి దూత అంటారు, లేకపోతే శాంతి ప్రియుడు అని అంటారు. ఎందుకంటే అతని ప్రవర్తన బట్టి అతనికి పండితులు ఆ పేరు పెట్టారు. ఏంటండి ఏం జరిగింది? 16వ వచనం నుంచి మనం చదువుకుంటే, నేను కంటిన్యూగా చదువుకుంటే వెళ్తాను, మీరు వినండి. అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా ఇద్దరు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఎవరు పూడ్చేశారండి? ఎవరు తవ్వించినవి? అబ్రహాము త్రవ్వించాడు, ఫిలిష్తీయులు పూర్తి చేశారు. చూడండి, మన పితరులు అద్భుతమైన సువార్త పరిచర్య చేశారు, చక్కని మందిరాలు కట్టించారు. నేటి దిన మన మతోన్మాదుల యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? బావులు పూర్తి చేయాలి, మందిరాలు తొలగించాలి. ఇదిగో ఫిలిష్తీయులు అలాగే అబ్రహాము త్రవ్వించిన బావులు ఫిలిష్తీయులు పూడ్చివేశారు. నేటికి కూడా ఇది నీరు అంటే ఇక్కడ వాక్యానికి సాదృశ్యం. ఈ వాక్యం అనే సువార్త వెల్లడి కాకుండా, పబ్లిక్ మీటింగ్స్ జరగనివ్వకుండా, లేకపోతే సంఘ ఉద్యోగ కూడికలు జరగనివ్వకుండా సాతాను ఫిలిష్తీయులు ఏ విధంగా అక్కడ నూతులు ఆ బావులు మూసేశారో, పూర్తి చేశారో, నేడు కూడా అదే జరుగుతుంది. అయినప్పటికీ కూడా గొడవలేదండి. అక్కడ ఇస్సాకు ఏం చేశాడు చూడండి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికాను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, చూడండి, గెరారు అనే ప్రాంతంలో ఇస్సాకు ఉన్నాడు. అక్కడున్న ప్రాంత ప్రజలు వచ్చి ఈ ప్రాంతం మాది, ఈ బావి మాది, ఈ నీళ్లు మావి అని అన్నారు, జగడమాడారు. ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టాను. ఏషేకు అనే మాటకు అర్థం ఏంటమ్మా? జగడమాడు అని అర్థం. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టాను. సిత్నా అనే మాటకు అర్థం ఏంటి? విరోధం. అంటే నీతో ఎంతమంది జగడమాడవచ్చు, నీతో ఎంతోమంది విరోధం పెట్టుకోవచ్చు. ఇదిగో నీ శత్రువులు నువ్వు తరమొచ్చు, నీ శత్రువులు నీకు నిలకడ లేకుండా చేయొచ్చు, నీ శత్రువులు నీ నిలువ నీడను తీసేయవచ్చు, నీ శత్రువులు నీకు ఆధారమైన దానిని తొలగించవచ్చు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నీకు తోడై ఉన్న దేవుని మీదనే నువ్వు గురి నిలపాలి. దేవుని స్తోత్రం చెప్పండి.
శిత్నా అని పేరు పెట్టాడు. విరోధులు వచ్చారు, జగడమాడుతున్నారు, గొడవాడుతున్నారు, వేద్యం పెట్టుకుంటున్నారు. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించాను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకుని దానికి రహబోతు అని పేరు పెట్టాను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళిన ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ అబ్రహాము దేవుడిని, నీ తండ్రి దేవుడిని, నేను నీకు తోడే ఉంటా, నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇస్సాకుకి దేవుడు తోడే ఉండాలి. కారణం ఏంటంటే ఇస్సాకు జగడమాడనివాడు. రాసుకోండి, ఏమాడనివాడు? ఇస్సాకు జగడమాడనివాడు. మరి మీకున్న జగడమాడే అనుభవం ఒకవేళ ఉంటే ఆశీర్వాదాన్ని కోల్పోతారు, జాగ్రత్త. ఇస్సాకు జగడమాడలేదు, ఇస్సాకు మౌనమే వహించాడు. కొన్ని సందర్భాల్లోనండి మన శత్రువుల విషయంలో మనం నోరేసుకుని పడ్డం కంటే ఒక మాట చెప్తాను, నోట్ చేసుకోండి, మౌనమే సమాధానం, కాలమే పరిష్కారం. మన శత్రువులు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు, మన శత్రువులు మనం తరుముతున్నప్పుడు ఇస్సాకు ఇక్కడ ఏ విధంగా మౌనం వహించాడో మనం కూడా మౌనం వహిస్తే దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు హిజ్కియా రాజు ఉన్నాడండి. హిజ్కియా రాజు కొంతమంది దూతలను పంపించాడు. రబ్షాకే వచ్చాడు ఎట్నుంచి అవతల నుంచి శత్రువులు సన్హెరీబు, అషూరు దేశ రాజు సన్హెరీబు తన సైన్యాధిపతి రబ్షాకేని పంపించాడు. రబ్షాకే వచ్చి మాటలు తోలనాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు, వల్గర్గా మాట్లాడుతున్నాడు. ఆ దూతలు అన్నారు, కొంచెం యోధా ప్రజలు చూస్తున్నారయ్యా, యోధా భాష కాకుండా సిరియా భాష మాకు తెలుసు, సిరియా భాషతో మాట్లాడాయంటే మీ దగ్గరికి మమ్మల్ని పంపించాడా మా రాజు? ఈ యోధా ప్రజలకు కూడా వినున్నట్లుగా అని ఇంకా మితమీరి మాట్లాడిపోతే ఆ మాటలని రాశారు దూతలు. రాసుకుని వచ్చి ఆ లెటర్ని తీసుకొచ్చి హిజ్కియా చేతికి అప్పగించారు. హిజ్కియా ఆ దూతలను పంపించినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? వాడు ఎన్ని మాటలైనా మాట్లాడినివ్వండి, కానీ మీరు ఒక్క మాట కూడా బదులు ఇవ్వద్దు. ఈ రోజున మీ తోటి వారు కావచ్చు, తోటికోడలు కావచ్చు, ఆడబడుచు కావచ్చు, అక్క చెల్లెములు, అన్నదమ్ములు, ఇరుగు పొరుగు ఎవరైనా కావచ్చు, మీ మీద అన్యాయంగా దాన్ని ఏమంటారు, నిరాటంకంగా లేకపోతే ఊరికినే మీ తప్పు లేకుండా, మీ ప్రమేయం లేకుండా మీ మీద నేరారోపణ చేస్తున్నారేమో, మీ అభివృద్ధిని చూసి వారవలేక మీ మీద నిందలేస్తున్నారేమో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో. ఇస్సాకు వల్ల మీరు మౌనంగా ఉంటే, హిజ్కియా వల్ల మీరు మౌనంగా ఉంటే, హిజ్కియాకి దేవుడు తన దూతను పంపించి 1,80,000 మందిని హతమార్చి అషూరు సైన్యంతో యుద్ధం చేయకుండానే హిజ్కియాకి విజయం ఇచ్చినట్లుగా, ఇది ఇక్కడ ఇస్సాకుని తరుముతున్నటువంటి వారికి దేవుడు ప్రత్యక్షమై భయపెట్టి వాళ్ళని ఇస్సాకు కాళ్ళ దగ్గర నడిపించినట్లుగా, ఇదిగో నిన్ను తరుముతున్న వారే నీ పాదాల దగ్గరికి వస్తారు, నిన్ను తరుముతున్న వారే నీ సహాయాన్ని అర్థిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది తర్వాత చూడండి, ఇక్కడ ఉంటది 27వ వచనం. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగుగా, మళ్ళీ వచ్చారు వీళ్ళు. వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండటం చూచితిమి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకు దేవుడు తోడై ఉండటం నువ్వు కాదు, నీ శత్రువులు కూడా గమనిస్తారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని నామమున మహింపంట. నీ ఆశీర్వాదం చూసిన ప్రజలు, నీ అభివృద్ధిని చూసిన ప్రజలు, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఇంత అభివృద్ధి జరగదు, ఇంత ఆశీర్వాదం ఉండదని గమనిస్తారంటండి. నీ శత్రువులే గమనిస్తారంట. అప్పుడు వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళ బేరం అంటారు, చూసారా? కాళ్ళ బేరాలకు వచ్చేస్తారు. వెళ్తావా, చంపేయమంటావా అన్న వాళ్ళే, బాబు నీకు దండం పెడతాం, మమ్మల్ని ఏం చేయమాకే అని బ్రతుమాలుకున్నారు వచ్చి. ఇస్సాకుకు దేవుడు తోడే ఉండడానికి గల మొట్టమొదటి కారణం, తన తండ్రి దేవుని ఆజ్ఞలు విన్నాడు. నెంబర్ 2, ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం, ఇస్సాకు తన శత్రువులతో జగడమాడలేదు, ఎవరు ఎన్ని మాటలన్నా దేవునికి అప్పగించాడు, మౌనంగా ఇవతలకు వచ్చేసాడు. అక్కడ ఇస్సాకు ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ జలలు కలిగిన నీళ్ల కలిగిన బావి, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. కరువు కదండి, నీళ్లు లేవు, బావుల్లో నుంచి నీళ్లు త్రవ్వి తోడి పంటకు పెట్టేవాడు అనమాట. ఆ పంటను దేవుడు ఆశీర్వదించేవాడు అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, తర్వాత దేవుడు తోడై ఉంటే జరిగే కార్యాలు ఏంటి? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. త్వరగా తీయాలి, బైబిల్ తీయాలి అందరూ. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. చాలండి, ఈ మాట నోట్ చేసుకో. మీరు చాలా మనవులు చేస్తారు దేవుని మందిరానికి వచ్చి, నా బిడ్డ బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి, ఎన్నో మనవులు చేస్తారు.
ఆ మనవులు దేవుడు అంగీకరించాలంటే మీకేం తోడై ఉండాలి చెప్పండి? చదివాంగా, దేవుని హస్తం తోడై ఉంటేనే మన మనవి అంగీకరించబడుద్ది. ఎజ్రాకి దేవుని హస్తం తోడై ఉంది. ఎజ్రా ప్రార్థన చేశాడు, అయ్యా యెరూషలేము దేవాలయం కట్టబడాలి ప్రభువా, తిరిగి మరలా ఈ ప్రజలు యోధా దేశానికి వెళ్ళటానికి, అక్కడ మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. అన్యరాజు కోరేషుని దేవుడు ప్రేరేపించి యూదులు మరలా తిరిగి తమ ప్రాంతానికి వెళ్ళటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. యెహోవా హస్తం తోడై ఉన్నందున. తర్వాత చూడండి, యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం పక్కనే ఉంటుంది. యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, పట్టణ ప్రాకారముకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించును. మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. రాజు అయినా సరే, ఈ భూమి మీదైనా రాజు అయినా సరే గమనించండి. ఇంతకుముందు మీకు ఇచ్చిన రెఫరెన్స్ లో ఎజ్రాకి ఎవరు తోడే ఉన్నాడు? సాక్షాత్తు దేవుని హస్తం తోడే ఉంది కాబట్టి దేవుడు అతను మనవి ఆలకించాడు. ఇక్కడ దేవుని కృప నాకు తోడే ఉంది కాబట్టి నేను రాజుగారికి మనవి చేశాను, నాకు దూలాలు కావాలి, నాకు పలానా వృక్షాలు కావాలి దేవుని మందిరం కట్టడానికంటే ఆ మనవులు రాజు దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ రాజు కూడా అంగీకరించాడంట. దేవుని కృప తోడై ఉంటేనే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. యోగ్యత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ఇది కేవలం నీ కృపయే. హల్లెలూయా. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యోసేపు యథార్థంగా ఉన్నాడు, దావీదు యథార్థంగా ఉన్నాడు, ఇస్సాకు యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఇప్పుడు సబ్జెక్ట్ కొంచెం క్రాస్ తిప్పుతున్నాను, ఆలోచించాను. పరిశుద్ధ గ్రంథంలో నువ్వు నాకు తోడుగా ఉండాలి అని అడిగిన భక్తులు ఎవరో చెప్పండి, ఆలోచించండి. ఎబ్బేజు నెంబర్ 1 కరెక్ట్. ఇంకా మోషే గారు ఎవరు చెప్పారు? చెప్పిన వీరిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ చప్పట్లు ఎందుకు కొట్టేస్తానంటే కొంచెం యాక్టివ్ అవుతారని. మీ నుంచి 2 సమాధానాలు వచ్చినాయి. 1 ఎబ్బేజు, 2 మోషే. ముందు మోషే గురించి దగ్గర మాట్లాడదాం. మోషే అరణ్య మార్గంలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. దేవుడు అన్నాడు, నేను రాను, నేను వస్తే చచ్చిపోతారు, వాళ్ళ అనవసరంగా నా కోపానికి గురైపోతారని. నువ్వు ఏమైనా చెప్పయ్యా, నువ్వేమైనా చేయయా, నీ సన్నిధి తోడుగా ఉంటేనే నన్ను ముందుకు తోడుకుని, లేకపోతే లేదు. చూడండి ఎక్కడన్నాడు ఈ మాట, నిర్గమాకాండం 33:14. నిర్గమాకాండము 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, అద్దుగో నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. చాలు. ఇప్పుడు చెప్పండి, అరణ్యం అనగా ఈ లోకానికి సాదృశ్యం. అరణ్యంలో మోషే దేవుని తోడు కోరుకున్నట్టుగా ఈరోజు మనం ఎవరు తోడు కోరుకోవాలి? ఇప్పుడు పాలును మీరు కాశారండి, కాసిన తర్వాత పాలల్లో ఒక అంటి వేస్తారు. ఏంటిది అది? తోడేస్తే అది ఏమైద్ది? తోడుకుని పెరిగేద్ది. పెరిగిని చిలికితే ఏమైతుంది? మజ్జిగని చిలికితే ఏమొస్తుంది? వెన్నని కాస్తే ఏమొస్తుంది? నెయ్యిని వండుకుంటే ఏమొస్తాయి? పిండి వంటలు వస్తాయి. చూడండి, ఒక పాలల్లో ఒక తోడంటేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మన బ్రతుకులో దేవుడు తోడై ఉంటే మన జీవితంలో కూడా అన్ని లాభాలను మనం చూస్తాం. కొట్టాలని తెచ్చట్లేదా? మంచి మాట చెప్పినప్పుడైనా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవే నాతో వస్తే తెగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే
తెగులు నన్నంటదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. గట్టిగా, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు, నీవే కావాలయ్యా నాతో రావాలి, పడాలి నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. ఆయన మనతో వస్తే ఏముండదు, మనకి దిగులు ఉండదు, కొరత ఉండదు, ఓటం ఉండదు. చరణ్ని కిరణ్ని ఈ మధ్య ఏం చేశానంటే, వీళ్ళు సరిగ్గా వ్యాపారానికి వెళ్తలేదని, వీళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటారని, నెలకింత కట్టాలరా పలానా చోట మీ పేరు మీద చీటీ వేసానరా అన్న. చీటీ వేసిన తర్వాత వీళ్ళు కష్టపడి 2-3 రోజులు వెళ్ళారు. బద్ధకం వచ్చినప్పుడు కూడా వెళ్ళారు. దెబ్బగాడికి చలి జ్వరం వచ్చేసింది. బాబోయ్ నేను కట్టలేను బాబోయ్, నీకు దండం బాబోయ్ అంటున్నాడు. రే అక్కడ ఒకసారి మాట ఇచ్చాక తప్పడానికి కుదరదురా అంటున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కిరణ్ బాబు, శరణ్ బాబు చక్కగా పొద్దున్నే ప్రార్థన చేసుకుని ఏమని చేసుకుని వెళ్ళాలి మీ వ్యాపారానికి? 5వ తారీఖు వచ్చేస్తుంది ప్రభువా, మా పాస్టర్ ముంచేసాడయ్యా, మమ్మల్ని ఎక్కడ లేని శ్రమలో పెట్టేసాడు నాయన, సీటీ కట్టాలి ప్రభు, నువ్వు నాకు తోడుగా వస్తే నా ఉలిపిలు త్వరగా అయిపోతాయి, నువ్వు నాకు తోడుగా వస్తే నా వ్యాపారం అభివృద్ధి కలిగిద్ది, నువ్వు నాకు తోడుగా వస్తే ఏ క్షైతనన్ను అంటదయ్యా, ఏ రోగం నన్ను అంటదయ్యా. ఎందుకు చెప్తున్నాను సార్ ఈ వాక్యాలు? అరణ్యం అనబడి నీ లోకంలో దేవుడు నీకు తోడై ఉంటే క్షైత నిన్ను అంటదో, ఏ దిగులు నీకుండదో. ఎందుకు దేనికి దిగులబ్బా? ఏబ్బా ఐస్ క్రీమ్ కప్పులు కొంటాకి డబ్బులు ఉంటాయి, డింకులు కొంటాకి డబ్బులు ఉంటాయా? అవన్నీ పోగైతే నెలకి 2,000 అవుతాయి. సంవత్సరానికి చక్కగా నువ్వు కూడా ఏసీ కొనుక్కున్న ఆకులు ప్రసంగంతంగా ఏసీలు కోడుగా వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ రేపొద్దున పెళ్లి సంబంధం వచ్చిందనుకో, ఏసీ బిల్డింగ్ ఉంది అని చెప్తా ముందు, ఒరే ముందు ఒక సీటీ పాడుకోరా, తర్వాత సీలింగ్ చేయించుకోరా, తర్వాత ఏసీ. ఎందుకంటే వీడికి వీళ్ళ నాన్నగారికి లాగా వేడంటే తట్టుకోలేడండి. వీళ్ళ నాన్నగారు ఏం చేసేవాడు తెలుసా? ఏసీ పోసి ఎక్కేసి బీమారు వెళ్ళేవాడు, బీమారుల నుంచి మళ్ళీ కోరికలు వచ్చేవాడు. ఈ పాటికి ఎండ అయిపోయాడు. డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకోండి, సినిమా హాల్కి వెళ్ళి ఏసీ హాల్కి వెళ్ళి పడుకునేవాడు. ఈ వ్యాసకాలం వీడేం చేస్తున్నాడు, అప్పుడప్పుడు వస్తున్నాడు, చక్క సలగాలు వేసుకుని వెళ్తున్నాడు. ఒరే నీకు అంత ఎందుకురా, అంత బాధ ఎందుకురా, చక్క నీకు ఇల్లు ఉంది కదరా, నీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు, కష్టపడాలి తప్పదు. ఇప్పుడు మీరు కూడా కోరుకోవాలి. మోషే అడుగుతున్నాడు, నీ సన్నిధి తోడుగా రాని ఎడల మమ్మను తోడుకొని పోదు, ప్రార్థన చేసుకొని పొద్దున్నే లేక మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు ఉంచండి, ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో, ఏ కీడు మీ దగ్గరికి రాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొక పదం చెప్పారు. ఏం పదం చెప్పారంటే ఎబ్బేజు. మోషే గురించి చెప్పింది. ఎబ్బేజు గురించి మనం మాట్లాడితే 1 దినవృత్తాంతం 4:10 చదవండి. ఏమని కోరుకున్నాడు? మీరేం కోరుకుంటారు? నా బంధువులు తోడు ఉండాలి, నా రక్త సంబంధాలు తోడు ఉండాలి, నా బిడ్డలు తోడు ఉండాలి అనుకుంటారు మీరు. నేను గత వారం చెప్పా, వాళ్ళు ఎప్పుడు వరకు అంటే అప్పటి వరకే. పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టి వాళ్ళు రెక్కలు వచ్చి విమానాలకి వెళ్ళిపోయారంటే ఇక మన ఒంటరోళ్ళమే. మన ఒంటరి బతికి దేవుడు తప్ప ఇక ఎవరు తోడే ఉండరు. చదవండి 4:9. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండేను. ఎందుకని? వేదన పడి ఇతని తల్లి కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటమ్మా? వేదన. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి, ఇదిగో మొర్ర పెడుతున్నాడు. మొర్ర అంటే ఏంటో తెలుసా? ఏడవడం కంటే మొర్ర అనేది ఇంకా ఎక్కువైంది. వేదనతో ఉన్నప్పుడు మొర్ర అనేది వస్తుంది. మొర్ర పెడుతున్నాడు. ఏమని? నీవు నన్ను నిశ్చయముగా, ఈ మాటలు నా వెనకాల చెప్పండి, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎబ్బేజు ఏ పర్సంటేజ్లో ఉన్నాడు చెప్పండి? తన డెవలప్మెంట్ ఏ పర్సంటేజ్లో ఉన్నాడు? పుట్టి పెరిగి యవనస్తుడైన తర్వాత ఏ పర్సంటేజ్?
జీరోలో ఉన్నాడు. చెప్పండి, ఏ పర్సంటేజ్? డబ్బులు లేవు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఎకరాలు లేవు, ఏమీ లేవు. తల్లి కడుపులో పడ్డాడు, తండ్రి చచ్చిపోయాడు. భూమి మీద పడ్డాడు, తల్లి చచ్చిపోయింది. బంధువులకి వెళ్తే, ఒరే నష్టజాతకుడు నువ్వు, నీ తండ్రిని చంపేసావు పుట్టక ముందే, పుట్టాక నీ తల్లి చచ్చిపోయింది, నీలాంటి మా ఇంట్లో అడుగు పెడితే నీ నష్టం మాకంటుకుంటుందిరా, నీ సేన మాకు దాపరిస్తుందిరా అని తరివేస్తున్నారు. ఎబ్బేజ్ ఎక్కడికి వెళ్ళినా తిరుగుబంటు ఎదురైంది. ఎబ్బేజ్ని ఆదరించిన వాళ్ళు లేరండి. అందుకని ఎబ్బేజ్ అన్న మాటకు అర్థం ఏంటంటే వేదన పడి మరింత ఆత్రముగా ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? నాకు బంధువులు తోడున్నా లేకపోయినా, నాకు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే చాలా అయ్యా అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఓ చిన్న పాట పాడి దీనికి అర్థం చెప్పి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. నేనొక సున్నా నీవే మిన్నా, నేనొక సున్నా పడను నీవే మిన్నా, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చెనన్నా, నీవు నాలో ఉన్నా పడాలి నాకు విలువ తెచ్చెనన్నా. ఐ యామ్ ఎ జీరో, యు ఆర్ మై హీరో, నీవు నాలో జీరో నాకు విలువ తెచ్చెనన్నా. 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా, 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా, నీవు ప్రక్కనుంటేనే చాలు దాని విలువ లక్షగా మారు, నీవు ఒక్కడుంటేనే చాలు దాని విలువ లక్షగా మారు. నేనొక సున్నా నీవే మిన్నా, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చెనన్నా. ఐ యామ్ ఎ జీరో, యు ఆర్ మై హీరో, నీవు నాలో జీరో నాకు విలువ తెచ్చేనన్నా. దేవునికి స్తోత్రం. ఎన్ని సున్నాలు పెట్టినా సున్నాలకు విలువ ఉంటుందా? ఆ సున్నాల పక్కన 1 పెడితే ఏమైద్ది? సంఖ్య మారిపోద్ది, దాని సంఖ్య మారిపోద్ది. దేవుడు ఒక్కడే. నువ్వు సున్నా, నీ పక్కన ఆయన ఒక్కడుంటే చాలు నీ విలువ. అది అక్కడికి ఒక్కగిలాగా అర్థమైంది అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పక్కనుంటేనే చాలు మన విలువ లక్షగా మారు. విలువ లేని స్థితిలో నీవు ఉన్నావేమో. ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు, ఎబ్బేజుకి తోడై ఉన్న దేవుడు, నీకు దేవుడు తోడై ఉండాలంటే మొరపెట్టి ఈరోజు ఎబ్బేజు మొరపెట్టినట్లుగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాటలకు వచ్చేస్తున్నాను. కీర్తన 91:14 చదవండి. దేవుడు మనకి తోడై ఉండి తప్పించాలంటే ఏం చేయాలి? కీర్తన 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అదిగో అతడు నా నామము ఎరిగినవాడు. ఏంటి ఆయన నామం? ఏంటి ఆయన నామం? ఒక్కళ్ళన్నా చెప్తే మంచి దీవెనిస్తాం మీకు. ఈరోజు మనం ధ్యానించే పేరేంటండి? మరి అది ఎందుకు చెప్పరండి? మర్చిపోయారు? అసలు మాట మర్చిపోయారా? యెహోవా షమ్మా, ఇమ్మానుయేల్. ఆయన నామం ఏంటి? యెహోవా షమ్మా, అక్కడ ఉండును, అక్కడ ఉండువాడు. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఇప్పుడు చెప్పండి, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అదిగో శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దానియేలును గురించి దూత చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు బహుప్రియుడివి అని అన్నాడు. దానియేలు దేవునికి ఎలా ఉన్నాడు? బహుప్రియుడు. అంటే దానియేలు దేవుని ప్రేమించేవాడా కాదా? ప్రేమించేవాడు. రాజుకు తప్ప వేరొకరికి మొరపెడితే సింహాల బోన్లో వేస్తారని శాసనం నియమించినప్పటికీ కూడా దానియేలు దేవుని ప్రేమించటం మానలా. అంటే దేవునికి ప్రార్థన చేయటం మానలా. అంత దేవుని ప్రేమించాడు కాబట్టి సింహాల బోన్లో దానియేలుని వేసేస్తే దానియేలుతో పాటు దేవుడు కూడా దిగొచ్చేసాడు. వాటండి గట్టిగా. శద్రకు, మేషకు, అబేద్నెగో అని వారిని చెప్పారు. ఒక రాజు శాస్త్రం నియమించబడింది. ఇదిగో నిలబెట్టబడినటువంటి ప్రతిమకి మ్రొక్కని వాడెవడో అతన్ని అగ్నిగుండంలో పడేస్తారు అని. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. రాజా నెబుకద్నెజరు, నీ బొమ్మకు మేము మొక్కం, పడేసుకో అగ్నిగుండంలో అన్నారు. అక్కడ ఎవరిని ప్రేమించారు వీళ్ళు? దేవుణ్ణి ప్రేమించారా? బొమ్మను ప్రేమించారా? దేవుని ప్రేమించారా? ప్రతిమను ప్రేమించారా? మరి మనం వేటిని ప్రేమిస్తున్నాం? ప్రతిమలను ప్రేమిస్తున్నాం. ప్రతిమకు మ్రొక్కుతున్నాం మనం.
దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి ఈ వాక్యం ప్రకారం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను, శ్రమలో నేను అతనికి తోడేండెను. దానియేలుకి సింహాల బోన్లోకి తోడే వచ్చిన దేవుడు అగ్నిగుండంలోకి ముగ్గురిని పడవేస్తే 4వ వానిగా ఆయన వచ్చి తిరుగుతున్నాడంట. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మహింపడదాం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు. హల్లెలూయా పాట మనందరికీ తెలిసిందే. గత వారం కూడా నేను పాడాను, నుంచి చాలాసార్లు పాడాను. దానియేలుని తప్పించిన దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఈ అగ్నిగుండం నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. రాబోతున్న మే నెల మరీ భయంకరంగా ఉంటాయి. 10 అయిందంటే దయచేసి ఎవరు బయట అడుగు పెట్టకండి. న్యూస్లో చెప్తున్నారు 18వ శతాబ్దంలో వచ్చిన ఎండలు, విపరీతమైన ఎండలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అంటే. పంటలు కూడా ఉండకపోవచ్చు, వర్షాలు కూడా లేకపోవచ్చు, అంత భయంకరంగా చెప్తున్నారు. ఆ కీడుని దేవుడు తప్పిస్తే మంచిదే, కానీ ఎలాంటి ప్రాముఖ్యమైన పనులైనా ఫంక్షన్లైనా దయచేసి పెద్దవాళ్ళు అయిన వారు మరీ జాగ్రత్తగా ఉండండి. చక్కగా పక్కన మంచినీళ్ళ బాటిల్ పెట్టుకోండి, మజ్జిగ బాటిల్ పెట్టుకోండి, చక్కగా సబ్జాలు వేసుకోండి, చలవ పదార్థాలు తీసుకోండి దయచేసి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట చెప్పి నేను ముగిచేస్తాను. హాగరు దేవుని సన్నిధికి వెళ్ళిందండి. క్షమించాలి, హాగరు ఎడారిలో ఏ తోడు లేని, ఏ దిక్కు లేని స్థితిలో ఒంటరిగా అటు ఇటు తిరుగుతుందంట. హాగరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఆదికాండం 21:14 ఆఖరి మాట. ఇంక నేను రెఫరెన్స్ కూడా చెప్పను, అయిపోయింది ప్రసంగం. ఆదికాండం 21:14 చదవండి. తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఎక్కడికి పంపేశాడు? బెయేర్షెబ అరణ్యానికి పంపేశాడు. ఎవరు పంపేశారు? కట్టుకున్నవాడే పంపేశాడు, కట్టు బట్టలతో పంపేశాడు. ఎవరు దిక్కు? నీకు తోడుగా ఉంటానన్నాడు, చేతిలో చేయేశాడు, ప్రమాణం చేశాడు. ఆమె ద్వారా బిడ్డను కన్నాడు, ఇష్మాయేల్ బిడ్డను కన్నాడు, చేతిలో బిడ్డ ఉన్నాడు. కట్టుకున్న భర్తే నెత్తి మీద ఏదో చిన్న ఆహార పదార్థాలు పెట్టి నెత్తిన కట్టుబట్టలు పెట్టిదిగో వెళ్ళిపో అయిపోయింది అని పంపేశాడు. ఇప్పుడు హాగర్కి దిక్కు మొక్కు లేని స్థితిలో ఇటు అటు బెయేర్షెబ అరణ్యంలో తిరుగుతున్న పరిస్థితుల్లో కన్నీరు విడిచి ఏడుస్తూ దేవునికి మొరపెట్టిందంట. దేవుడు ఆలకించి దేవుడు ఏమంటున్నాడు చూడండి, 14 అయిపోయింది కదా, తర్వాత వచ్చినాం. ఆ తిథులు నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పథకంగా చిన్నవాణి పడవేసి, ఆ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని ఇంటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఈ రోజున మన ఏడుపులు ఎవ్వరు ఎనరండి. అయిన వాళ్ళు వదిలేసిన, బంధువులు వదిలేసిన, స్నేహితులు వదిలేసిన ఎవ్వరు మన ఏడుపినే వాళ్ళు లేరు. చూడండి, ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చింది? భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. రాసుకోండి, నోట్ దిస్ పాయింట్. దేవుడు ఆ చిన్నవానికి తోడై, కన్న తండ్రి వదిలేశాడు అర్ధాంతరంగా అరణ్యంలో. కన్న తండ్రే వదిలేశాడు అరణ్యంలో. ఈ రోజున మన పరిస్థితుల్లో చూస్తే, మన వెనకడుగు ఒకసారి అన్ని తిరిగి చూస్తే ఇలాంటి అనుభవాలు మన జీవితంలో కూడా ఎన్నో ఉండే ఉంటాయి. అవునంటారా కాదంటారా? నా మట్టుకు నా జీవితంలో, మీ మట్టుకు మీ జీవితంలో ప్రమాణాలు, వాగ్దానాలు చేసి అర్ధాంతరంగా వదిలేసిన వాళ్ళు కూడా లేకపోలేరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? ఏమా కృంగిపోయిన స్థితిలో ఉంది. కృంగిపోతూ దేవునికి మొరపెట్టింది. ప్రభా, నేను ఆ బిడ్డ చావు చూడలేనయ్యా. మొరపెడితే దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండి అతని దప్పికి తెచ్చడమే కాదు, అతన్ని ఒక గొప్ప జనాంగంగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనకి తోడై ఉంటే ఒక గొప్ప జనాంగంగా చేస్తాడు. చెప్పారు కదా దైవజనులు, మోసే గారు. యెఫ్తా ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆ ఒంటరి వాడికి ఇదిగో ఆ వెళ్ళిపోయిన స్థలంలో పెళ్లి చేసి బిడ్డలు కన్నాక బిడ్డలు ఒక జనాంగంగా అభివృద్ధి చేశాడు యెఫ్తా.
ఇక్కడ చూస్తే ఇష్మాయిలును కూడా దేవుడు ఒక జనాంగంగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు తోడై ఉంటే జరిగే కార్యాలేంటో చాలా స్పష్టంగా చెప్పాను. షులమ్మీతికి తెలుసు దేవుని నామంలో ఉన్న గొప్పతనం ఏంటో. ఓ ప్రియ కృపా మినిస్ట్రీ సంఘమా, ఇప్పుడైనా మీరు అర్థం చేసుకున్నారా? యెహోవా షమ్మా, అందుకని దేవుడు మనం ఆరాధించాలి. దేవుడు ఇమ్మానుయేల్ గా ఉన్నాడు మన పక్షంగా, అందుకు దేవుడు మనం ఆరాధించాలి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ సంగతులు రాయబడ్డాయి. భక్తుల జీవితాలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానో తెలుసా? అలనాడు ఎలాంటి విడిచిపెట్టబడిన స్థితిలో, శ్రమలో, త్రోసివేయబడిన పరిస్థితిలో, అగ్నిగుండములో, సింహాల బోనులో, పడవేయబడిన గుంటలో, దావీదుకి అరణ్యంలో ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది భక్తులకి తోడే ఉన్న దేవుడు ఈరోజు నీకు కూడా తోడే ఉంటాడు. ఆయన నీకు తోడే ఉండే దేవుడు కాబట్టి నువ్వు నేను షులమితి దేవుని ఆరాధించినట్లుగా మనం ఆయన ఆరాధించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రాణమా ఎందుకే తొందరా, ప్రాణమా ఎందుకే తొందరా, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పాడదాం. ప్రభువు తోడుండగా, ప్రాణమా ప్రాణమా ప్రాణమా, నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నేర్చును ప్రాణమా. నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నేర్చును ప్రాణమా. నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మికయుంచుము ప్రాణమా, నమ్మికయుంచుము యేసులో ప్రాణమా. ఎందుకే తొందరా, నిన్ను పిలిచిన ప్రభువు నీ తోడు ఉండగా, దిగులేలా ప్రాణమా. నిన్ను పిలిచిన ప్రభువు నీ తోడు ఉండగా, దిగులేలా ప్రాణమా. కృంగిన సమయాన నిన్ను చెరదీసి, కృంగిన సమయాన నిన్ను చెరదీసి ఆదరించును యేసుడే, ఆదరించును ప్రాణమా. ప్రాణమా 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 ప్రాణమా, ఎందుకే తొందరా, దిగులు అందరూ కలిసి, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు అందరూ పాటల, ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ప్రాణమా. తలలోంచని ప్రార్థన చేసుకుందాం. యెహోవా షమ్మా అనే పేరు, ఇమ్మానుయేల్ పేరు అనే పేరుని ఈ 2 వారాలు వివరించడం జరిగింది. యెహోవా షమ్మా అనగా యెహోవా అక్కడ ఉండును అనగా దేవుడు మనకి తోడై ఉండును అని అర్థం. ఇమ్మానుయేల్ దేవుడు మనకి తోడు. ఎవరెవరికి తోడై ఉన్నాడు దేవుడు? యోసేపుకు తోడై ఉండి చెరసాలలో నుంచి ప్రైమ్ మినిస్టర్గా దేవుడు ఆశీర్వదించాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు. ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి తను తరువారే తన కాళ్ళగడుగు వచ్చేలా దేవుడు చేశాడు. తన చుట్టూ ఉన్నవారు వారవలేనంతగా అసూయపడేంతగా దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. దేవుడు తోడై ఉంటే మన మనవి అంగీకరించబడద్ది. రాజులైనా సరే మన మనవి అంగీకరిస్తారు. ఎజ్రాకి దేవుడు తోడై ఉన్నాడు.
తిరిగి ప్రజలు యూదులు యూదా దేశం రావడానికి మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. నెహెమ్యాకి దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి యెరూషలేం ప్రాకారాలు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు నీకు దేవుడు తోడే ఉండాలనుకుంటున్నావా? మోషే అడిగాడు, నీ సన్నిధి మాకు తోడుగా రావాలి, లేకపోతే మేము వెళ్ళాం. మమ్మల్ని తోడుకుని పోవద్దు, లేకపోతే. దేవుడు తోడుగా రావాలని ఎందుకు కోరుకున్నాడు తెలుసా? కీడుండదు, తెగులుండదు, చైతుండదు, కొదువు ఉండదు, ఆకలి దప్పికలుండవు. దేవుడు తోడుంటే సర్వము సమకూర్చబడతాయి. మోషేకి తెలుసు, అందుకని అడుగుతున్నాడు, నీ సన్నిధి తోడుగా ఉంటేనే నేను ముందడిగేస్తా. కోరుకుంటావా ఈరోజు దేవుని సన్నిధిని తోడుగా? నీ హస్తం నాకు తోడుగా ఉండ దయచేయమని కోరుకున్నాడు ఎబ్బేజు. మనవి చేసిన దాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. బంధుమిత్రులను అడగల, రక్త సంబంధులను అడగల, ఈ లోకంలో ధనబంగారాలు అడగల. దేవా నీ తోడుంటే చాలన్నాడండి. సమస్తాన్ని దేవుడు ఇచ్చాడండి, సమస్తాన్ని దేవుడు. ఇప్పుడు బంధువులు అందరూ వచ్చేసారు, అరే నువ్వు మా అన్నయ్య కొడుకురా, అరే నా తోడు చెల్లి కొడుకురా, నువ్వు. అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఎబ్బేజును అంతగా ఆస్వాదించారు. తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడయ్యా. ఏమీ లేని వాడిని తోసేశారు, ఒకప్పుడు నష్టజాతకుడు అన్నారు. కానీ దేవా అని మొరపెడితే దేవుడు తోడే ఉండి ఆశీర్వదిస్తే ఇప్పుడు వాళ్ళందరికంటే ఘనం పొందిన వాడయ్యాడంట. తన సహోదరులు ఏ స్థాయిలో ఉన్నారో అందరి స్థాయి కంటే గొప్ప స్థాయికి వచ్చాడు. అందుకనే మనం ఒక జీరో లాంటి స్థితిలో ఉన్నామేమో ఈరోజు. అయ్యా నేను ఒక జీరో, నువ్వు చెప్పగలవా దేవునితో ఈ మాట? నేను ఒక జీరో, నువ్వు నా పక్కన ఉంటే చాలు, నా విలువ మారిపోద్దయ్యా. నువ్వు నా పక్కన నువ్వు ఒక్కడవే నా పక్కన ఉంటే చాలు, నా విలువ మారిపోద్దయ్యా. గాడిదకి విలువ లేదండి, రాళ్లతో కూడా చంపేస్తారు, మెడ విరగది చంపేస్తారు తెలుసా. కానీ గాడిద వెళ్తుంటే ముందు వస్త్రాలు పరవటం ఏంటి, మట్టలు పరచడం ఏంటి, జైలు కొట్టడం ఏంటి? ఎందుకు వచ్చింది దానికి అంత ఆధిక్యత? ఆ గాడిద మీద యేసయ్య ఉన్నాడు కాబట్టి. ఈరోజు నీలో యేసయ్య ఉంటే, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకనే ప్రతిరోజు బైబిల్ చదవండమ్మా అనేది, ప్రతిరోజు బైబిల్ చదవండమ్మా అనేది. అందుకనే ఈరోజు కీర్తన అనుదిన వాక్యం కూడా, నా హృదయంలో నీ వాక్యం ఉంటే నీ పాపం చేయను అన్నాడు భక్తుడు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు దైవజనుడు చెప్పిన మాటకు లోబడి ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని పనులున్నప్పటికీ కూడా వాటన్నిటిని విడిచిపెట్టి పక్కన పెట్టి నీ సన్నిధికి పరుగులెత్తుకుని వచ్చారు ప్రభువా. కొందరు టిఫిన్ చేశారో కూడా లేదో కూడా తెలియదయ్యా. దైవజనుడు చెప్పాడు 8 గంటలకు వెళ్ళాలి అని. ఎవ్వరు సనుకోకుండా కొనుక్కోకుండా, ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడకుండా సరే అని చెప్పి వెంటనే సేవకుని మాటకి విద్యుత్ చూపించారు. బిడ్డలందరూ సమయానికి వచ్చారు, బిడ్డలందరినీ దీవించారు. ఈరోజు రాని వారు చాలా మంది ఉన్నారు ప్రభా. ఏ కారణం చేత రాలేకపోయారో వారికి మరొక తరుణం దయచేయండి ప్రభు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి పట్ల ఆసక్తిని వారికి పుట్టించండి. నీవు తోడుగా ఉంటేనే, నీ సన్నిధి తోడుగా ఉంటేనే ఆశీర్వాదం అని వాళ్ళకి తెలియడానికి ప్రభా వారిని నీ ప్రత్యక్షత వారికి దయచేయాలి. నీ సన్నిధిని విడిచిపెట్టి త్రోసేసి లోకంలోనికి వెళితే ఏం దొరుకుతుంది ప్రభా? విశ్రాంతి దినమున మీరే పని చేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఉదయాన్నే లేచి వెతుకులాడడానికి వెళ్ళారు, వాళ్ళకి ఏమీ దొరకలేదండి ప్రభా. అలాగూ నన్ను ఆత్మబిడ్డలు ఉండడానికి వీల్లేదు ప్రభా. నీ సన్నిధిలో వెతికే వారికి ఉండడానికి సహాయించు. నీ సన్నిధిని, నీ రక్షణను అయ్యా నీపై గురి నిలిపి నేను వెతికే వారికి ఉండడానికి సహాయించు. నీ తోడు మాకు దయచేయమని. యెహోవా షమ్మాగా, యెహోవా ఇమ్మానుయేలుగా నీవు మా పక్షంగా ఉండి ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా, యోసేపును హెచ్చించినట్లుగా, దావీదుని బలపరిచినట్లుగా, ఇదిగోనయ్యా నీ దీనదాసులమైన మా అందరినీ కూడా మీరు హెచ్చించి ఆశీర్వదించి బలపరిచి ఆశీర్వదించి అనేకులకి మాదిరికరంగా మమ్మల్ని ఉంచినట్లుగా ఉన్నట్లుగా సహాయం చేయమని. యెహోవా షమ్మాగా నీవు మాకు తోడే ఉన్నావు కాబట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. షులమిత్ ఏ విధంగా నిన్ను ఆరాధిస్తుందో ఈ రోజున ప్రభా ఎందుకు ఆరాధిస్తుందో మేము తెలుసుకున్నాం. నేటి నుంచి నిజమే నువ్వు యెహోవా షమ్మాగా ఉన్నావని, నేను ప్రతిదినము నిన్ను తలపోసుకుని నీ నామం ఎరిగిన వారమై నీ నామాన్ని తలపోసుకుంటూ యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా ఎల్యోన్, యెహోవా రఫా, యెహోవా నిస్సి, నీ నామ ప్రభావాన్ని తెలియని వారుగా మేము ఉండకూడదు ప్రభా. ఇదిగో ఏలీ దైవజనుడే తన కుమారులు యెహోవాని ఎరగని వారై దుర్మార్గులైపోయారంట ప్రభా. ఇంతకాలం దేవుని మందిరానికి వచ్చి, ఇంతకాలం భక్తి చేసి, ఇంతకాలం పాటలు పాడి నిన్ను ఎరుగని వారుగా ఉంటామంటే అది ఎంత దౌర్భాగ్యం ప్రభువా. అందుకనే నిన్ను గురించిన గొప్పతనం, నీ నామంలో ఉన్న శక్తి, నీ నామంలో ఉన్న బలాన్ని ప్రకటించడానికి నువ్వు కృప చూపించావు ప్రభువా. నిన్నెందుకు ఆరాధించాలో ఈ 3వ వచనం ద్వారా మీరు ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారయ్యా. ఏలీ కుమారులాగా నా ఆత్మ బిడ్డలు నిన్ను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులుగా ఉండడానికి వీల్లేదు ప్రభువా. ఈ రోజు నుంచైనా నిన్ను ఎరిగిన వారికి ఉండాలి. షులమితికి తెలుసు నీ నామంలో ఉన్న పరిమళం ఏంటో. గత కొన్ని వారాలుగా నీ నామంలో ఉన్న సువాసనను వెదజల్లడానికి ఈ సేవకుని మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు.
ఇకనైనా నా ఆత్మ బిడ్డలు నీ నామమును ఎరిగిన వారుగా ఉండి నీ నామాన్ని మహిమపరిచేవారుగా నీ నామాన్ని గణపరిచేవారుగా నా ఆత్మ బిడ్డలు ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.